ఇది ఒక అద్భుతమైన సమావేశం. 3 రోజుల పాటు విశాఖపట్నంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండి మా క్యాడర్ తోటి ఆయన ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళ మనోభావాలు తెలుసుకునే విధంగా, వాళ్ళలో ఒక ధైర్యం నింపే విధంగా, రాబోయే రోజుల్లో కర్తవ్యంతో, ఒక బాధ్యతతోటి కూటమిలో మనం ఎట్లా కలిసి పనిచేయాలి, ఏ విధంగా మన కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలి, దానిపైన ఈ ప్రోగ్రాం రూపొందించడం. దీనికి ఒక నామకరణ, ఒక అద్భుతమైన టైటిల్ కూడా ఆయన డిసైడ్ చేసి చెప్పారు. సేనతోటి సేనాని. జనసేనలో ఉన్న మా వీర మహిళలు, మా జన సైనికులు, వీళ్ళందరితో కూడా పార్టీలో ఉన్న నాయకులతోటి కష్టపడి క్షేత్రస్థాయిలో పోరాటం చేసి గెలిచిన మా గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా మా కార్పొరేటర్లు, పార్టీ నుంచి గుర్తింపు పొందిన పదవుల్లో ఉన్న నాయకులు అందరికీ కూడా ఈ అవకాశాన్ని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం పాటు ప్రభుత్వంలో ఉన్న కార్యక్రమాలపైన పూర్తి దృష్టి సారించి పార్టీ పైన పూర్తి సమయం ఇవ్వలేకపోయారు. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఎవరికైతే ఆహ్వానం పంపుతున్నామో మా కేంద్ర కార్యాలయం నుంచి వాళ్ళందరూ కూడా హాజరై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో మనం చేయబోయే కార్యక్రమాలు, కూటమిలో మన భాగస్వాములుగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీతో కలిసి ఏ విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమాల్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మనం చేయాల్సిన కృషి గురించి మనందరం కూడా లోతుగా దీనిపైన అవగాహన తెచ్చుకుని ప్రజలకి మరింత అంకిత భావంతో పనిచేయడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం. ఈ సందర్భంగా సేనాతో సేనాని అనే ఒక పోస్టర్ ఆవిష్కరించబోతున్నాం. దాన్ని మీ అందరి ముందు ఇప్పుడు ఆవిష్కరించి ఈ కార్యక్రమాల్లో 12 కమిటీలు ఏర్పాటు చేశాం. ఆ కమిటీలో ఉన్న సభ్యులందరూ గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆ ప్రక్రియలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మా జన సైనికుల్ని, వీర మహిళల్ని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున కోరుతున్నా. 3వ రోజు 30 తారీఖున ఇంతకుముందు మీ అందరితో ప్రకటించినట్టు మధ్యాహ్నం 1 గంట నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ప్రాంగణంలో సభ ఏర్పాటు చేయబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది యువత వాళ్ళని ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు వాళ్ళ మనోభావాలు వ్యక్తపరచడానికి, కొన్ని అంశాలపైన మాట్లాడడానికి అవకాశం కల్పిస్తాం. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ 6ంటికి ఆ రోజున సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. దూర ప్రాంతాల నుంచి వస్తున్న మా నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా మీడియా మిత్రుల్ని ప్రత్యేకంగా వాళ్ళు కూడా ఆహ్వానించడమే కాకుండా దయచేసి మేము చేసే కార్యక్రమాన్ని ప్రజలకి మరింత చేరే విధంగా మీ ప్రయత్నం కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.